హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 18th నవంబర్ 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి నిర్లక్ష్య జ్వాలల్లో ప్రాణాలు బలి. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని ఒక హాస్పిటల్లో అగ్ని ప్రమాదం అనేది జరిగింది కదా. అయితే మన దేశంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు అనేవి చాలా జరుగుతున్నాయి. చాలాసార్లు ఇలాంటి అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. అయితే జీవనశైలి మార్పుల వల్ల, వాతావరణ మార్పుల వల్ల కొత్త కొత్త జబ్బులు రావడము, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళ సంఖ్య అనేది ఎక్కువ అవుతూ ఉండడం వల్ల కొత్త హాస్పిటల్స్ అనేవి చాలా వస్తున్నాయి. కానీ అందులో చాలా హాస్పిటల్స్ ఇరుకు సందుల్లో, ఇంకా ఇల్లుల మధ్యలో అలా ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్స్ పెట్టేస్తున్నారు. అలా చాలా హాస్పిటల్స్ జాతీయ నిర్మాణ స్మృతిలో ఉన్న నిబంధనల్ని పాటించట్లేదు. అంటే ఏదైనా ప్రమాదం తలెత్తితే వెంటనే బయటపడేలాగా ఏర్పాట్లు చేయడము, ఇంకా పొగ రాగానే వెంటనే అప్రమత్తం చేసే వ్యవస్థలు, వెంటనే వాటర్ కొట్టేలాగా ఎక్విప్మెంట్, ఇంకా విద్యుత్ లోడును బట్టి ఎలక్ట్రిక్ ఉపకరణాలని వాడడము, ఇలా అంతా కూడా చాలా హాస్పిటల్స్ చేయట్లేదు. ఇంకా తనిఖీలు అనేవి సరిగా జరగకుండా అలాంటి హాస్పిటల్స్కి పర్మిషన్ ఉంచుతున్న అధికారులది కూడా తప్పే. అందుకని హాస్పిటల్స్ అన్నీ కూడా జాతీయ నిర్మాణ స్మృతి నిబంధనల్ని పాటించేలాగా చూసుకోవాలి. అలాంటి హాస్పిటల్స్కి పర్మిషన్లు ఇచ్చే అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా జనాభాకి తగ్గట్టుగా అగ్నిమాపక వ్యవస్థని కూడా స్ట్రెంథెన్ చేయాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి కత్తిరిస్తారా కొనసాగిస్తారా. ద్రవ్యోల్బణాన్ని అంటే ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి 2022 మే నుంచి కూడా ఆర్బీఐ రెపో రేటుని పెంచుతూనే ఉంది. ప్రస్తుతం అయితే రెపో రేటు 6.5% ఉంది. రెపో రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ బ్యాంకులకి వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటుంది కదా, ఆ వడ్డీ రేటే రెపో రేటు. అయితే ఎందుకు రెపో రేట్ ఎక్కువగా ఎందుకు ఉంచింది ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి అని అంటే, ఇప్పుడు రెపో రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాంకులు ఎక్కువ వడ్డీకి ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకుంటాయి కాబట్టి ప్రజలకు కూడా ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తాయి కదా. అందుకని రుణాలు తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అలా వస్తువులకి డిమాండ్ తగ్గుతుంది. ప్రజల దగ్గర డబ్బులు తక్కువగా ఉంటాయి కాబట్టి వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ఆ విధంగా రేట్లు అనేవి అదుపులోకి వస్తాయి. అందుకని ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ ఈ విధంగా రెపో రేట్ని 6.5% దగ్గర ఉంచింది. కాకపోతే ఆర్థిక వ్యవస్థ నడవాలి అనంటే రుణాలు తక్కువ రేటుకు దొరకడం అనేది ఇంపార్టెంట్. అప్పుడే బిజినెస్లు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకొని బిజినెస్లు నడుపుతాయి. ఆ విధంగా ఉపాధి అవకాశాలు వస్తాయి, వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. అలా ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు మాత్రం ఇలా రెపో రేట్ని పెంచుతూ ఉంటారు. అయితే ఇలా 2.5 ఏళ్ళుగా అధిక వడ్డీ రేట్లు కొనసాగుతుండడం వల్ల మన దేశ జీడిపి వృద్ధి రేట్ అనేది తగ్గుతూ ఉంది. ప్రస్తుతం 2024-25 ఫినాన్షియల్ ఇయర్ చూసుకున్నట్టయితే జీడిపి వృద్ధి రేటు 7% కన్నా తక్కువగా ఉంది. అందుకని రిజర్వ్ బ్యాంకు రెపో రేట్ని తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పి రాశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు గత 2 నెలలుగా ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇప్పట్లో ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించే అవకాశం ఉండకపోవచ్చు. ఈ ఎడిటోరియల్ తుమ్మల కిషోర్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.